ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్న అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు. ఇవాళ క్రెడా షో నిజంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రావాలి. ఆయన 2 నెలల క్రితం ఈ ప్రోగ్రాంకి వస్తానని ప్రామిస్ చేశారు. కాకపోతే షెడ్యూల్స్ కొంచెం డిస్టర్బ్ అవడం వల్ల వారు రాలేకపోయారు. కానీ ఒకటే చెప్పమన్నారు, నెక్స్ట్ ఏ ప్రోగ్రాం చేసినా డెఫినెట్గా ఈ ప్రోగ్రాంకి తప్పకుండా వస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో రాబోయే అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ వారు కష్టపడుతున్న తీరుకి మనం అందరం కూడా వారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనం చూసాం 2019 నుంచి 23 సంవత్సరం వరకు ఒక్క చోట కూడా మనం బిజినెస్ సరిగ్గా చేయలేకపోయాం. ఎప్పుడైనా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండాలి. గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఇదివరకు ప్రభుత్వాలు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఏదో దొంగతనం చేస్తున్నాం అనే పరిస్థితుల నుంచి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకపోతే రాష్ట్రం మునగడ ఇబ్బంది పడుతుందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించే స్థితికి మనం రాగలిగాం. నిజంగా ఇవాళ హైదరాబాద్ రాష్ట్రం అభివృద్ధి చెందింది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు వేసిన విత్తనాలు ఇవాళ మొలకెత్తి ఇవాళ హైదరాబాదుని దేశంలోనే ఒక అగ్రగామి సిటీగా నిలబడి నిజంగా మరి ఆ రోజు ఆయన బిల్డర్లకి ఎక్కడైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఎక్కడైతే ఒక సిటీ డెవలప్ అవుతుందో రియల్ ఎస్టేట్ వల్లే డెవలప్ అవుతుందని మొత్తం సిటీ అంతా కూడా ఆయన ఆ రోజు ఇన్ఫ్రా ఇవ్వటం వల్ల మనం ఇవాళ హైదరాబాద్ సిటీకి బ్రహ్మాండమైన సంస్థలు వచ్చినాయి, ఉద్యోగస్తులు వచ్చారు, వ్యాపారస్తులు వచ్చారు దేశ నలుమూల నుంచి. వీటన్నిటికీ కూడా అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా చాలా భారీ స్థాయిలో పెరిగి ఇవాళ దేశంలోనే కొన్ని అగ్రగామి సంస్థలుగా అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ అక్కడ ఏర్పడినాయి. అదేవిధంగా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు 2024లో అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి గుర్తించిన రంగం రియల్ ఎస్టేట్ రంగం. తప్పకుండా రియల్ ఎస్టేట్ బాగుంటేనే అమరావతి కానీ విశాఖపట్నం కానీ అనంతపూర్ కానీ ముందుకు వెళ్తాయి. వీళ్ళు బాగుండాలంటే మనం పర్ఫెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఉండే ఇండస్ట్రీని తీసుకురావాలి అనే ఆయన తలంపుతోనే ఇవాళ మళ్ళీ ఎంతో కాస్త కుదేలైన ఈ రంగం మళ్ళీ కొంత వెసులుబాటు వచ్చింది. ఇంకా పూర్తిగా వెసులుబాటు వచ్చిందని నేను అనను, ఎందుకంటే ప్రతిదీ ఓవర్ నైట్ అవ్వదు. మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసే చాలా రూల్స్ మీరు అడగని కూడా గౌరవ మంత్రి నారాయణ గారు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండి చాలా రూల్స్ రిలాక్స్ చేశారు. మిగతా రాష్ట్రాలతో పాటు ఎక్కడ ఏ బెస్ట్ పాలసీ ఉందో ఆ బెస్ట్ పాలసీని తీసుకురావడానికి మా ప్రభుత్వం కృషి చేసింది. తప్పకుండా ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువెళ్దాం. తప్పకుండా రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేద్దాం. ఇక మన నగరానికి వస్తే అమరావతిలో భాగం విజయవాడ నగరం. ఈ విజయవాడ నగరం అభివృద్ధి చెంది ఇప్పుడు శివారు ప్రాంతాల్లో కూడా పెనమలూరు, గొల్లపూడి, నున్న, రావర్పాడు, గొనదల ఈ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. మేము కూడా ప్రజాప్రతినిధుల కింద ప్రతినిత్యం ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఎక్కడ కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఈ సిటీ ముందుకు వెళ్ళుద్ది, ఎంతో కొంత రియల్ ఎస్టేట్కి ఒక ఊతం వస్తుందని మేము నిరంతరం కూడా ఆలోచిస్తున్నాం. దీనిలో భాగంగానే అందరికీ ఒకటే కోరకపోతున్నాం. విజయవాడ నగరంలో రేపు రాబోయే నేషనల్ హైవే గొల్లపూడి ప్రాంతం, ఇబ్రహీంపట్నం ప్రాంతం మీద నుంచి ఫ్లైఓవర్ వచ్చి 2 ఫ్లైఓవర్లు వచ్చి కనకదుర్గమ్మ గుడి దగ్గరికి రాబోతున్నాయి. మేము నేషనల్ హైవే వాళ్ళని ఒకటే కోరాం, గంగూరు పెనమలూరు నుంచి నేషనల్ హైవే ఇవ్వాలి. మొన్నే నేను, రామ్మోహన్ గారు, బోడే ప్రసాద్ గారు అందరం కూడా ఆర్వోలతో కూర్చుని గంగూరు పెనమలూరు ప్రాంతం నుంచి నేషనల్ హైవేలు ఇవ్వాలి, అండర్ పాస్లు కూడా ఇస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వస్తుందని. వీటికి తోడు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒక ప్యారలల్ రోడ్డు
తప్పకుండా కేసరపల్లి మీద నుంచి విజయవాడ రామర్పాడు దగ్గర ఆంధ్రజ్యోతి మీదుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళే వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఒక రోడ్డు సర్వీస్ రోడ్డు మనం మేము దాన్ని నేషనల్ హైవే వారిని ఫర్ రోడ్డు కింద అంటే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా అమరావతికి వెళ్ళే విధంగా, అంతేకాకుండా డైరెక్ట్గా విజయవాడకి నిడమానూరు ఎనకేపాడికి కాకుండా మరొక రోడ్డు ఇవ్వాలని కోరటం జరిగింది. అది కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు, త్వరలో రాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గొండల ప్రాంతంలో 2 ROBలు క్లియర్ అయినాయి. 2 ROBలు క్లియర్ అయినాయి అంటే 20 సంవత్సరాల ఆ ప్రాంతవాసుల కోరిక. 316 15 రోజుల్లో శంకుస్థాపన చేయబోతున్నాం. LC నెంబర్ 8 నెల రోజుల లోపల అప్రూవల్స్ అన్ని టెండర్కి వెళ్ళబోతున్నాం. మరొక 2 నెలల్లో ఆ 2 పూర్తవడం వల్ల గుణదలకు కూడా చక్కటి కనెక్టివిటీ వస్తుంది. అంతేకాకుండా సింగునగర్ నుంచి మధురా నగర్ వరకు RUB కూడా శాంక్షన్ అయింది. ఇవాళ సింగునగర్ నుంచి ఎవరన్నా వ్యక్తులు బాంబే కాలనీ నుంచి ఎవరన్నా వ్యక్తులు సిటీలోకి రావాలంటే వాళ్ళ సింగునగర్ ఫ్లైఓవర్ ఎక్కి రావాల్సి వస్తుంది. ఆ ట్రాఫిక్కి సమస్యలకి అక్కడ 2 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం వచ్చేటప్పుడు ఇప్పుడు బాంబే కాలనీ నుంచి బయలుదేరితే స్టేడియం దాకా డైరెక్ట్ రోడ్డు యాక్సిస్లోకి వచ్చి సుమారు 15 నిమిషాల్లో బాంబే కాలనీలో బయలుదేరిన వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారు. మన గౌరవ ఎమ్మెల్యే మొన్న RO గారి మీటింగ్లో చక్కటి సలహాలు ఇచ్చారు. ఎక్కడైతే బందర్ కాలువ ఉందో, ఏలూరు కాలువ ఉందో, బోడే ప్రసాద్ గారు ఇచ్చిన సలహాని RO గారు కూడా తీసుకున్నారు. వాటి మీద ఫ్లైఓవర్లో ఆల్టర్నేటివ్ రోడ్స్ ఇస్తే ల్యాండ్ ఎక్విజిషన్ ఇబ్బంది ఉండదు. ఇన్లాండ్ వాటర్ వాడికి కూడా హైట్ ఉండటం వల్ల ఇన్లాండ్ వాటర్ వారికి కూడా ఇబ్బంది ఉండదు. విజయవాడ నగరంలో కూడా అటే ప్రపోజల్ పెడితే బాగుంటుందని వారు ఇచ్చిన సలహాని ఇవాళ RO గారు కూడా పాజిటివ్గా తీసుకుని దాన్ని కూడా శాంక్షన్ తీసుకెళ్దాం ప్రపోజల్స్ అని అన్నారు. కాబట్టి ఈ ప్రపోజల్స్ అన్నీ వెళ్తున్నాయి. విజయవాడ రాయనపాడులో 2 ఫ్లైఓవర్లు శాంక్షన్ అయినాయి. కొండపల్లిలో ఒక ROBలు శాంక్షన్ అయినాయి. శాంక్షన్ కాదు, టెండర్లు అయిపోయినాయి. వీటి ప్రారంభోత్సవాలు కూడా 15 రోజుల్లో ఉండబోతున్నాయి. రాయనపాడు రైల్వే స్టేషన్ ఓపెన్ అవుతుంది. గుణదల రైల్వే స్టేషన్ మరొక 6 నెలల్లో ఓపెన్ అవబోతుంది. రాయనపాడు రైల్వే స్టేషన్కి గొల్లపూడి నుంచి రాయనపాడు దాకా R&B అండ్ రైల్వేస్ కలిసి 100 అడుగులు రోడ్డు వేయబోతున్నారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే విజయవాడ నగరంలో మంచి ఇన్ఫ్రా ఇవాళ మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ లేకపోతే అధికారులని నిరంతరం పరిగెత్తిస్తా ఈ ఇన్ఫ్రా ఇస్తున్నాం. ఈ ఇన్ఫ్రా ఇవ్వటం వల్ల శివారు ప్రాంతాలైన గొల్లపూడి, పోరంకి, పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, కేసరపల్లి, ఇబ్రహీంపట్నం, రాయనపాడు డెవలప్ అవడం వల్ల మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని. ఎందుకంటే మా అందరికీ కూడా రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉన్నాము. మేము అందరం కూడా మీలో మెంబర్లు. కాబట్టి ఇటువంటి అవకాశాలు మీరు మాకు కూడా సలహాలు సూచనలు ఇస్తే మేమందరం ఎప్పటికప్పుడు తీసుకుంటానికి ఉన్నాం. పాజిటివ్ మేనర్లో అందరం కలిసికట్టుగా వెళ్ళి విజయవాడ సమస్యలు, విజయవాడ శివారు ప్రాంత సమస్యల్ని చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకొస్తే ముందు బెనిఫిట్ అయ్యేది ఎవరన్నా ఉంటే రియల్ ఎస్టేట్ రంగం అని మా అందరి ఆలోచన. కాబట్టి ఇవన్నీ రాబోతున్నాయి కాదు, మీరు కూడా ఒక్కటే ఆలోచించండి. ఇదివరకు మీరు అందరినీ అడిగితే ల్యాండ్ రేట్లు ఎక్కువైపోయినాయి, అమ్మో ల్యాండ్ రేట్లా ఆ రేట్లా అని మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో వచ్చారు. మేము ఒకటే కోరుతున్నాం, గ్రేటర్ హైదరాబాద్లో బిఫోర్ ORR ఆఫ్టర్ ORR అట్లాగే వెస్టర్న్ బైపాస్ శివారు ప్రాంతాలు మనం చూస్తే ఆ రోజు ఇప్పటికీ కూడా గ్రేటర్లో కాని ప్రాంతాలు గండిపేట కానీ, నిజాంపేట కానీ, బాచిపల్లి కానీ, బోరంపేట కానీ ఇవాళ ఒక సిటీకి సమాంతరమైన సిటీగా నెలకొల్పినాయి. కాబట్టి మేమందరం కూడా ఇటువంటి ఇన్ఫ్రా ఇవ్వటం, ముందుగా పెనమలూరు నుంచి కూడా 3 ఫర్ రోడ్లు నేషనల్ హైవే వాళ్ళని అడగటం జరిగింది. కంకిపాడు టు కేసరపల్లి, పోరంకి టు నిడమానూరు, ఇంకోటి మన సార్ ఇవి అడగటం జరిగింది. నేషనల్ హైవేకి వాటిని తీసుకువెళ్ళబోతున్నాం, 100 ఫీట్ రోడ్లు తీసుకెళ్ళబోతున్నాం. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చాయి. ఎంత పాజిటివ్ మూడు విజయవాడ మీద కానీ అమరావతి మీద కానీ ఉంటే అంత పాజిటివ్గా రియల్ ఎస్టేట్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకటే, ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ కూడా విపరీతంగా పెరగబోతుంది. వెస్టర్న్ బైపాస్ వచ్చింది, రేపు ORR రాబోతుంది, మీకు ధరలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి.
నిన్న రాత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మీరు మీటింగ్లో విన్నారో లేదో, విజయవాడ వారు గ్రీడీ చెందొద్దు, రేట్లు పెంచొద్దు, సామాన్య మానవుడికి అందుబాటులో పెంచండి. మనం విజయవాడ నగరం అందుబాటులోకి రావాలంటే మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తే 80% మార్కెట్ అక్కడే మనకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేస్తా. కానీ ఫెసిలిటీస్ వైజ్లో మాత్రం ఎక్కడా కూడా ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు బయటికి వచ్చే విధం లేకుండా ఆ కమ్యూనిటీలోనే మంచి క్లబ్ హౌస్లు, మంచి వాకింగ్ ట్రాక్లు, మంచి రకరకాల కామన్ ఫెసిలిటీస్ మీరు ఇస్తే ఇంకా అంతకన్నా విజయవాడకు ఉన్న అదృష్టం మరొకటి లేదని మీకు అందరికీ తెలియజేసుకుంటా. ఇంకొక సూచన బిల్డర్లందరికీ, ప్రతి ఇంటి మీద ప్రతి అపార్ట్మెంట్ మీద సోలార్ ఇప్పటి నుంచే మీ ప్రపోజల్స్లో పెడితే బాగుంటుంది. ఎందుకంటే రేపు రాబోయే కాలం అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీతో వెళ్తున్నాం. ఎంత బెనిఫిట్ అయితే అంత బెనిఫిట్ కింద ఉన్న అపార్ట్మెంట్లో అట్లీస్ట్ కామన్ లైటింగ్, కామన్ ఫెసిలిటీస్ కన్నా సోలార్ కరెంట్ సరిపోతే బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసి గ్రీన్ టెక్నాలజీ బిల్డింగ్స్ హైదరాబాద్లో ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాం, మనం 50 ఫ్లోర్లు వెళ్ళొద్దు, వెళ్ళే 9-10 ఫ్లోర్లోనే హైదరాబాద్లో ఇచ్చే ఫెసిలిటీస్ని ఇక్కడ కూడా ఇస్తే అది కూడా మధ్యతరగతి వాళ్ళు అందుబాటులో ఉంటే తప్పకుండా మార్కెట్ గ్రో అవుద్ది. తప్పకుండా ఈ ఇంత పాజిటివ్ రేపటి నుంచి మొదలుపెట్టి పండగ తర్వాత 2 ROBలు మొదలుపెట్టి ప్రతిదీ శంకుస్థాపన చేయబోతున్నాం. మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి వెళ్ళి ఆ మెట్రో ప్లస్ గంగూరు నుంచి బెంజ్ సర్కిల్ దాకా ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ దాకా ఫ్లైఓవర్, మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు దాకా ఫ్లైఓవర్, మెట్రో గురించి మేమందరం కూడా ముఖ్యమంత్రి వర్యుల దగ్గర తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇమీడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా మేము కృషి చేసి మీ అందరికీ అందుబాటులో ఉంటా. ఒక పాజిటివ్ మూడ్తో విజయవాడ శివారు ప్రాంతాలని రన్ చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తప్పకుండా నెక్స్ట్ టైంకి ఇంకొకటి మీరు చక్కన సూచన చేశారు ముఖ్యమంత్రి వర్యులకి, అది కూడా అందరికీ చెప్పదలిచాను. గవర్నమెంట్ కట్టాల్సిన ఎన్ఏసీ సెంటర్ని మీరు స్థలం ఎన్ఏసీకి ఇస్తే మేమే బిల్డర్ల తప్పున ఒక 50,000 ఎస్ఎఫ్టీ కడతామని చెప్పారు. మీరందరూ కలిసికట్టుగా దాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ, ఇది మీరు ఇచ్చిన మాకు ఈ గిఫ్ట్ని మేము తప్పకుండా ప్రభుత్వం తరపున తీసుకువెళ్ళి ఇటువంటి సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు ఎక్కడా లేని విధంగా మా అమరావతి ప్రాంతంలో ఉన్న బిల్డర్లే చేస్తున్నారని మరొకసారి ముఖ్యమంత్రి వర్యులకు మీ పెద్దలందరినీ తీసుకుని వెళ్ళి వారితో కూర్చోబెట్టి పాజిటివ్ మూడ్తో గవర్నమెంట్ని, ప్రజల్ని, విజయవాడ నగరాన్ని, విజయవాడ శివారు ప్రాంతాలని అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ.